ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఏమైనా కూడా నాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ఎందుకంటే తనకి ఇష్టమై తను పోయింది, రోడ్డు మీదకి వెళ్ళి తను కూర్చుంది. అసలుకి ఎందుకు ఇలా చేస్తుంది ఆ పిల్ల నాకు అర్థం కావట్లేదు. నన్ను బ్యాడ్ చేయిద్దామని చెప్పని తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుందో, లేకపోతే మను కోసం స్పాయిల్ చేసుకుంటుందో. రోడ్డు మీద ఒక అడుక్కునేవాడు కంటే ఘోరంగా మాట్లాడింది, చెప్పుతో కొడతానింది. అదే మనుగాడంటే నీకోసం పరిగిస్తుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేదా ఎవరి మీద ప్రేమ ఉందా అని చెప్పని. ఇప్పుడు వెళ్ళిపోయినంత మాత్రాన రేపు ఆ పిల్లకి ఏమన్నా ఇక్కడ ఒకటే ఉంది, ఎవరి పైకి వస్తాయిరా? తాగి ఆ పిల్లని కొట్టి రచ్చలు చేస్తున్నప్పుడు కూడా ఏం పోలే, ఏం కానిది. సడన్ గా నేను పెళ్లికి పోయిన ఒక 30 రోజులు ఏమైపోయింది, ఏం జరిగింది మీ అది కూడా ఆలోచించాలి సార్. సరే లవర్ ఎట్టా నన్ను మోసం చెల్లిపోయింది, ఉన్న అమ్మ నాన్న కోసమైనా మంచిగా బతకాలి కదా, అందుకే వెళ్ళిపోతున్నా నేను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఏ ఛానల్లో పడుతుందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నా ఛానల్ యాక్సెస్ అంతా ఇప్పుడు దాంట్లో లాగౌట్ అయిపోయి ఉంది. సో ఎట్లా అయిందో ఏమో నాకు తెలియడం లేదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను నైట్ మీరు అంతా చూసే ఉంటారు వీడియో. మీకు తెలిసింది కదా, రోడ్డు మీద వెళ్ళి గలబా చేయడం కానీ ఇట్లా చేయడం కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఏమైనా కూడా నాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ఎందుకంటే తనకి ఇష్టమై తను పోయింది, రోడ్డు మీదకి వెళ్ళి తను కూర్చుంది. మను కావాలని చెప్పని కూర్చుంది. దానికి నేను రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. నా వరకు ఒక లవర్గా, పాస్ట్ అంటే ఫస్ట్ ప్రజెంట్ లవర్ కాదు కానీ పాస్ట్ లవర్లో ఎలా ఉంటే ఒక కేరింగ్గా ఎంతైనా లవ్ ఉంటుంది కాబట్టి, సో నేను పరిగెచ్చుకుంటా. నా వల్ల కాకపోయినా ఎవరు బండి కూడా ఇవ్వలేదు ఇక్కడ. సో అయినా కూడా పరిగెచ్చుకుంటా వెళ్ళి మరి తన్ని కారుకి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోస్ ర్యాపిడోస్ బుక్ చేద్దామన్నా కూడా బుక్ అవ్వలేదు. మళ్ళీ నా వరకు ట్రై చేశాను కానీ సెట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్ హరీష్కి కాల్ చేశాను. హరీష్కి బయటికి వెళ్ళే పని ఉండేది, సో అందుకని చెప్పని నా కోసం వచ్చాడు. సో ఆ కార్లోనే ఇంటికి పంపించేశాను నిందుని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఎందుకు ఇలా చేస్తుంది ఆ పిల్ల నాకు అర్థం కావట్లేదు. నన్ను బ్యాడ్ చేయిద్దామని చెప్పని తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుందో, లేకపోతే మను కోసం స్పాయిల్ చేసుకుంటుందో. లైఫ్ ఎంతైనా ఒక ఆడపిల్ల కాబట్టి నాకు ఒక బాధగా అనిపిస్తుంది. ఎందుకు నా లైఫ్ అంటే ఇటు ఖరాబ్ అయిపోయింది, అట్లాగా ఇంట్లో అమ్మ దూరం అయిపోయారు. సో తను ఆడపిల్ల కాబట్టి తను రోడ్డు మీద పడిపోయింది అనుకోండి, చాలా బాధ అవుతుంది. సో అందుకని చెప్పని మనుగాడితో లాస్ట్ ఫైనల్ ఒక క్లారిటీ తీసుకున్నా సార్, నేను వద్దురా, ఇంకా నేను వెళ్ళిపోతాను, ఇంకా నాకు సెట్ కావు. ఎందుకంటే వాళ్ళిద్దరే మంచిగా ఉంటారేమో నేను వెళ్ళిపోతాను, అందుకని చెప్పని ఇంకా పూర్తిగా వెళ్ళిపోతున్నాను. ఇంకా అంతే, ఇంకా వాడు ఒక మాట చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం. ఓకే, క్లారిటీ తీసుకునేద్దాం. ఓకే పండి. ఏం సార్ మళ్ళా ఏమైందిరా? మీరు వస్తేనే నాకు హార్ట్ అటాక్ వస్తుందిరా. మీరు అంటే ఏం చేయాలి చెప్పు? నైట్ నువ్వు కాల్ చేసినావు, వెళ్ళిపోయావు. నైట్ ఆ పిల్ల నాకు ఎంత రాజా చూపించింది చూసినావా? నైట్ శివన్న నేను ఫోన్ చేసినావు, ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు మళ్ళీ ఇదేంటి? కాదు, నన్ను కామెంట్ లో నేనేదో వదిలేసి వెళ్ళిపోయాను చెప్పి నా వాళ్ళు టార్చర్ చేస్తున్నావు అనుకుంటున్నారు. చెప్పు. అదేదో నువ్వే ఉండేసి నువ్వే తీసుకెళ్ళిపోవచ్చు కదా. నేను మంచిగా చెప్పి నేను తీసుకోపోతారా బాబు? మీకు ఏదో ఉంటే వల్ల వన్ థింగ్ ఒకటి చెప్పారా, నా లవరే నేను యాక్సెప్ట్ చేశాను నువ్వు చెప్పేదానికి కూడా. బట్ తను నా మాట వినడం కంటే కూడా నీ మీద ప్రేమ ఎక్కువ చూపిస్తుంది కదా. అది తన ఇష్టం నేనేమంటా. అదే తన ఇష్టం నేను చెప్తాను. తన ఇష్టం నువ్వు కాదన బాకు, ఇంకిద్దరు మంచిగా ఉండి నేను వెళ్ళిపోతా అంటున్నా. నేనెందుకుంటాను బ్రో? నీ లవర్ని నేనెందుకు చూసుకుంటా బ్రో? అదే చెప్పవా? ఇప్పుడు మీ ఇద్దరు కేరింగ్ అంత కేరింగ్ ఉన్నప్పుడు చూసుకోండి, ఇంకా మంచిగా ఉండండి. ఇంకా నేనెందుకు? ఏం లేదు బ్రో, నేను ఎప్పుడో చెప్పినా మళ్ళా చెప్తున్నా, నాకేం లేదు. సరే మనం ఏం లేదన్నా జస్ట్ ఫ్రెండ్ గానే ఉండు, ఎందుకంటే తనైనా హ్యాపీగా ఉంటుంది కదా. నేను లేకపోయినా నీతో హ్యాపీగా ఉంటుంది కదా. నాతో ఎందుకు హ్యాపీగా ఉండాలి? నీతోనే హ్యాపీగా ఉంచుకో బ్రో. నాకు వద్దు బ్రో, నీ లవర్ కాబట్టి నువ్వే పెళ్లి చేసుకో మంచి. ఎందుకు వద్దు, మనకి సెట్ కావు కూడా. ఎందుకంటే రోడ్డు మీద ఒక అడుక్కునేవాడు కంటే ఘోరంగా మాట్లాడింది, చెప్పుతో కొడతానింది. అదే మనుగాడంటే నీకోసం పరిగిస్తుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేదా ఎవరి మీద ప్రేమ ఉందా అని చెప్పని.
కోపంతో చేస్తుందేమో, నాకేం తెలుసు అప్పుడప్పుడు ఏమైందో. రాత్రి పూట నాకేం అర్థం కాదు, ఊరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఇవన్నీ చూసిన తర్వాత. నాకేం చేయాలి బ్రో మరి, ఏం తెలియను నీ మధ్యలో నిలబెట్టి ఆపక్క. ఏం తెలియనోడు సరే నేను యాక్సెప్ట్ చేస్తా, నువ్వు చెప్పేది కరెక్టే, బట్ నీ మీద ఇష్టం చూపిస్తుంది కదా, సరే నీకు ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేసుకొని ఇంత మంచిగా ఉండండి. నేనైతే ఇంకా ఇక్కడ నుంచి ఇంక వెళ్ళిపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వడం లేదు. నేనెందుకు యాక్సెప్ట్ చేస్తా, అసలు నేనెందుకు చూసుకుంటా. ఫస్ట్ అసలు అమ్మాయి యాడ్ ఉంది రాత్రి వాళ్ళ ఇంట్లో వదిలినారు అప్ప చెప్పి ఆ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ చెప్పాలా, నేను అక్కడ నేను పిలిచినా కూడా రాలేదు తను. ర్యాపిడో బుక్ చేసినాను, అక్కడ ర్యాపిడో కూడా రాలా, హైవే రోడ్ కాబట్టి అక్కడ కూడా ర్యాపిడో కూడా రాలా. ఆటోలు అడిగిన రాత్రి ఏం పని అసలు ఏమో, నాకు నువ్వు కాల్ చేసే వరకు కూడా నాకు, అంటే నువ్వు కూడా కాల్ చేయలేదు, శివన కాల్ చేయడు, శివన కాల్ చేసి నువ్వు మాట్లాడావు. నాకు ఫోన్ వచ్చింది ఇక్కడ ఉండారు ఇక్కడ ఉంది ఇట్లని, నేను శివన్న వేయకాడికి షాక్ అందరూ. ఇంకా లాస్ట్ కి ర్యాపిడ్ బుక్ కావాలి, ఆటో బుక్ కావాలి, మహర్షి గారు బయటకు వెళ్తుంటే అన్న వాళ్ళతో పాటు వాడిని పిలిచి రారా అని చెప్పంటే వస్తున్నా 5 నిమిషాలు అని చెప్పని, వాడు వచ్చినా కూడా ఇంకా వాడి మాటలు వినడంలే, వాడి మీద రేజ్ అవుతుంది. సరే నా మీద లవర్ కాబట్టి నేను రేజ్ అయ్యంటే ఒక మాట, వాడు అంత బాగా చెల్లి చెల్లి అని చెప్పని చెప్తున్నా కూడా వాడి మీద రేజ్ అయ్యింది. నాకు మనుగాడే కావాలని చెప్పి. ఎందుకు అట్లా చేస్తుంది రా బాబు, నాకే అర్థం కావట్లా. చూసే వాళ్ళు ఎంత గలీజ్ కడుగుతున్నారు తెలియదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, ఆడికి వెళ్ళింది. నైట్ అయితే ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం మేము. ఇంకేమన్నా అయితే ఎవరు చూసుకుంటారు, ఇటు ఎవరు లేరని ప్రశాంతంగా వచ్చి. సరే ఇప్పుడు నువ్వు మంచి మాట చెప్తున్నావు, ఏమైతే ఏం పరిస్థితి చెప్పని నువ్వు ఆలోచించు. నేను తన పక్కన దగ్గరలో ఉంటేనే కోపడుతుంది. తను అట్ట సెక్యూరిటీగా ఎలా ఉండగలుగుతాను చెప్పు. హాల్లో దోమలు కుడతా చచ్చిపోవాలి అట్ట పడుకుంటే, అది కిందకి పడుకున్నా. నేను ఇప్పుడు కూడా ఆ రూమ్కి వెళ్ళా, డోర్ గడి పెట్టుకుంది ఎక్కడుందా, నేను మళ్ళీ జస్ట్ ఓపెన్ చేసినా కూడా చాలు. ఇంకా ఇప్పుడు కూడా నేను కిందకి వెళ్ళి పైన ఆఫీస్ రూమ్కి వెళ్ళి అడిగితే, శివగారు అడిగితే కింద నుంచి పైకి వెళ్ళి శివన్ అడిగితే అన్న కింద ఉన్నాడు అన్న మను అన్న ఇట్లా హరిశ్చంద్ర దగ్గరికి వెళ్ళాడు ఛార్జింగ్ వాళ్ళ కోసం అని చెప్పన్నాడు. రిషన్తో మాట్లాడతాము, మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దాము అని ఆలోచిస్తున్నా. అన్నతో మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ చెప్పాలా, నువ్వు పెళ్లి అన్నావు ఓకే, నేను అంట తనకి ఇష్టం చెప్పు, నేను పెళ్లి చేసుకుని ఏం లాభం చెప్పు. నువ్వు కట్టేరా బాయ్, ఏమో అవన్నీ సెకండరీ, ఏమో నాకు నేను వస్తానరా నువ్వు కూడా తెలియదు, కానీ నువ్వు వీడియో కొట్టుకుంటా సంబంధం లేదు. కానీ సో నేనైతే ఇంకా ఇక్కడతో సెలవు తీసుకుంటున్నాను. మంచిగా ఉండండి, వీడియోస్ మంచి టైం కొట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నారా బాబు, మీరు లైఫ్ ఊరికే చిన్న వాటికి పోట్టుకుంటున్నారు. మీరు ఏం చేసుకుంటున్నారో మీకు అర్థం కావడం లేదు. ఆ పిల్ల చెప్తే చెప్తే నీకు అర్థం కాదు. మీరు ఇప్పుడు వెళ్ళిపోయినంత మాత్రాన రేపు ఆ పిల్లకి ఏమన్నా ఇక్కడ ఒకటే ఉంది, ఎవరి పైకి వస్తాయిరా. ఎవరైనా కోరిని చేసుకోరు, మనం అయిపోయింది, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నాతో ఎంత మనసులో ఎంత కుమిలిపోతారో నాకు తెలుసు. పోవట్లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ నా లేదు. తన ఫోన్ నాకు ఇస్తుందా, తనతో నేను మాట్లాడుతున్నానా, నా దగ్గరగా రాణిస్తుందా. నువ్వు ఒకళ్ళు చేయాలంటే అది నువ్వే చేయగలుగుతావు, నేను చేయలేను. ఎందుకంటే తను నీ మీద ఇష్టపడుతుంది, నువ్వే మొన్న చెప్పిన మొత్తం నీ మీదే ఉంటుంది కాబట్టి నువ్వే చేయాలి. నేను దగ్గరికి పోతే అది ఏదో విధంగా పోతుంది రా బాబు, అందుకే దగ్గర. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నా ఛానల్ యాక్సెస్ కూడా నా దగ్గర లేదు. సో అందుకని చెప్పి ఇప్పుడు ఏదైతే రికార్డ్ చేస్తున్న వీడియో అది నీ దాంట్లోనే అప్లోడ్ చేసుకో. ఎందుకంటే క్లారిటీ తెలియాలి కాబట్టి ఏం జరిగింది అమ్మాయికి అని చెప్పాను, అందుకని చెప్తున్నా. ఏం జరిగింది, ఇక్కడ ఉంది, వదిలేసారా, యాడికి పోయింది ఏం కనుక్కో. తెలీదు నాకు ఇంకా అర్థమవుతుంది, తను ఎక్కడితో తెలియదు. నెట్ వెళ్ళి మాట్లాడతాను, నువ్వు నువ్వే కనుక్కోవాలి, నేను కనుక్కుంటాను. మళ్ళా ఒక మాట కావాలంటే వీడియో ఆఫ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఏమంటారు కదా, నేను కాల్స్ తిరుగుతుంది, నువ్వు కాల్ చేసి ఎక్కడో కనుక్కో, అంతే తప్ప ఇంకా నేను దానికంటే ఏం చెప్పలేను. ఎందుకంటే నా మీద మొత్తం ఫుల్ ఏదో ఒక ఎనిమిలా చూస్తుంది. అవునరా, అసలు ఏమైందిరా నేను లేనప్పుడు, ఏం జరిగింది ఏమో, ఎవరేం చెప్పారు చెప్పండిరా. 10 మంది 10 రకాలు చెప్తారు. నీకు ఇష్టం, అమ్మాయికి ఇష్టం ఉంటే ఎవరిని చెప్పినా మారదు కదా. ఇప్పుడు మారిపోయి ఏముంటుంది, అన్ని నాకు తెలుసులే, నేను అందుకే మనుగడుతూ ఉన్నట్టు ఏం చేసినా నేను ఇంకా ఆ పనులు చేసినా ఏంది వేరే అమ్మాయిలతో. నాకు అర్థం కాదు ఏమంటే, తాగి ఆ పిల్లని కొట్టి రచ్చలు చేస్తున్నప్పుడు కూడా ఏం పోలా, ఏం కానిది. సడన్ గా నేను పెళ్లికి పోయిన ఒక 30 రోజులు ఏమైపోయింది, ఏం జరిగింది ఆ మడిగాడు దో. నేను టైం పబ్లిక్ వెళ్ళుంటాను, ఏ రోజైనా ఒక్క అమ్మాయితో నేను చూసినావా, వెళ్ళి చూసినావా? లేదురా. మళ్ళా అట్లాంటిది నాకు ఎంత బాధ ఉంటుందా. ఇప్పుడు నా పిల్ల ఇట్లాగా వేరే అబ్బాయితో ఇట్లాగా, అంటే మామూలుగా తప్పని చేయలే. ఇంకా లవ్ అని చెప్పానే, లవ్ అనేది చిన్న మాట కాదు. ఒక అబ్బాయిని ప్రెజెంట్ ఉంటా వేరే అబ్బాయిని లవ్ చేయడం చాలా చిన్న మాట కాదు.
ఎంతమంది చెప్పు, ఎంతమంది మోసపోతున్నారు? ఆ మోసపోయిన నేను కూడా తాగి విషయం దా చచ్చిపోవాలా చెప్పు? నాకు మా అమ్మ ఒకటి చెప్పాలా? ఒకవేళ లేదని చెప్పంటే ఇప్పుడు ఏమంటారు కదా, ఇప్పుడు ఒకసారి చూస్తాను ఆ పిల్లని చెప్పంటే ఆ పిల్ల కూడా చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఎందుకని చెప్పంటావా? మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లకి ఏమైందన్నా నాకే అయిపోద్ది. చెప్పేది వాళ్ళ ఇంట్లో వాళ్ళనో వాళ్ళ అక్క వాళ్ళనో ఎవరినో ఒకరిని పిలిపించి అదే వాళ్ళ అక్క వాళ్ళకి నేను కాల్ చేయను, ఎందుకంటే నా నెంబర్స్ నా లేదు. తను ఫోన్ ఇవ్వట్లేదు అంటుంటే ఇది కూడా నా ఫోన్ చూడదో. సరే నేను ఒక పని చేస్తా, అయితే నేను ఒక వీడియో కొడతాను, నీకు అడ్రస్ చెప్తాను. వీడియోలో అడ్రస్ లేమొద్దు, నేను తాళ్ళు తీసుకొని వస్తా, వీడియో కొట్టు, నేను ఇందులో నేను పిలిపిస్తా, నేనే వీడియో కొడతా, నా ఛానల్లో రిజిస్ట్రేషన్, నువ్వు తాళి కట్టు, మాట్లాడిస్తాను. నేను దగ్గర ఉంటా, నువ్వు తాళి కట్టరా. ఇవన్నీ వినడానికి ఆ పిల్ల అంటే ఇష్టమా? పిల్ల అంటే ఇష్టమే తాళి కట్టిస్తా. ఇవన్నీ మ్యాటర్ కాదు మనం, తాళి కట్టేదని మ్యాటర్ కాదు మనం. ఇష్టం లేని ఇప్పుడు ఒకటి ఇష్టపడుతున్నాడు, వాడు సిన్సియర్ లవ్ చేస్తాడు కాబట్టి ఇంత బాధపడతాడు. నేను పెళ్లి చేసుకుంటా అన్నా, బట్ తను అగ్రి చేయదు. ఎందుకంటే మొత్తం మాట్లాడతారా ఏమోలే కానీ నువ్వు మాట్లాడలేదేమో కానీ నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా మంచిగా అంటే నువ్వు ఆడికి వెళ్ళిపోతున్నావు మళ్ళా? పోతున్నా ఇంకా. నువ్వు వెళ్ళిపోతే ఆ అమ్మాయిని ఎవరు చూసుకుంటారు? ఏమైనా అయితే ఎవరు మళ్ళా మేమేమి ఇంటికి పోవట్లేదు మా పండగలకి. ఏమంటారు కదా చెప్పేసి తనకు కూడా క్లారిటీ చేసి వెళ్ళిపోతాను. నా వల్ల అయితే లేదు. నాకు ఏమంటారు కదా మైండ్ ప్రెషర్, అప్పుడప్పుడు ఏమంటారు కదా కళ్ళు మూస్తున్నా కూడా ఏదో సూసైడ్ మాల్ రీల్స్ వస్తాయి కదా, ఆ రీల్స్ వెళ్ళిపోతావు. నేను నా పాటికి నేను పండగకి మా ఇంటికి వెళ్ళిపోతా. ఆ అమ్మాయి ఇక్కడ ఏమైనా చేసుకునేదంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? తెచ్చిన దానికి నిన్నే అంటారు. మాట్లాడవా? నేను నా వరకైతే చెప్పి చూస్తాను. ఇప్పుడు చెప్పమంట తన పేరెంట్స్ నెంబర్ నాకు ఇవ్వడం లేదు, ఏం చేయాలి చెప్పు? నేను చచ్చిపోవాలని చెప్పి చచ్చిపోతా. చెప్పు మా అమ్మ నాన్నకి. ఇప్పుడు మా అమ్మ నాన్నలకి నేను ఒకనే కదా, సో అందుకనే కదా నేను బాధపడుతున్నా. వాళ్ళ కోసమే కదా నేను బతికేది, అంత ఫ్యూచర్ కూడా ఉండేది. అది కూడా ఆలోచించాలి. సరే లవర్ ఎట్టా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, ఉన్న అమ్మ నాన్న కోసమైనా మంచిగా బతకాలి కదా, అందుకే వెళ్ళిపోతున్నా నేను. నా వల్ల అవ్వట్లేదు. అవును రా, దగ్గర ఉండి మార్చుకోవచ్చు కదా. ఎన్నిసార్లు చెప్తే నీ మీద పడ్డం లేదు. ఫస్ట్ పడ్డాను, సరే కరెక్టే, ఫస్ట్ నీ మీద పడ్డాను, డన్ అయిపోయింది. ఆ గొడవలో నేను క్లారిటీ చేసుకున్నాను, నాకు అర్థమైంది ఎవరు తప్పేందని చెప్పాను. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఎవరు తప్పేం లేదు. నేనేందంటే నా పిల్లకి ఎక్కువ లేని ఇచ్చేసినాను, అంతే తప్ప ఇంకేం లేదు. అర్థమవుతుందా? ఇదే నిజం చెప్తున్నా కదా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అది అందరిలాగా ఏమంటారు కదా డౌట్లు అడుక్కుంటా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు బయటకు వెళ్ళమాక, అడుగు బయట పెట్టమాక, ఆడికి వెళ్ళమాక, వీటితో అన్నా మిలు అంటారు, ప్రతి ఒక్కరిదే అంటారు. కానీ ఏ రోజు ఎవరితో అట్లా అదే ఇప్పుడు నాకు వెన్నుపోటు అయింది అంతే తప్ప నేను తప్పనట్లే. నా పిల్ల నాకు వెన్నుపోటు పొడిచింది అంతే చెప్తా. సరేనా? నేను పోతున్నా, మంచిగా ఉండు. ఇంకే ఇదే అంతే సరేనా? ఈ వీడియో ఏమంటారు సిస్టమ్ ఎక్కితే వెళ్ళిపోతున్నా. నా ఫోన్ నుంచి వాయిస్ కానీ కావాలి వాట్సాప్ షేర్ చేస్తాను, నా షోని ఎడిటింగ్ చేసామని చెప్పి. సరేనా? పోతే ఏమొస్తుంది? ఇప్పుడు పోతే ఏమొస్తుంది కాదు, ఎందుకంటే ఇప్పుడు జనాలు చూసే వాళ్ళకి క్లారిటీ కావాలి కాబట్టి ఈ వీడియో క్లారిటీ చేసి వెళ్ళిపోతున్నా. కావాలంటే నేను వెళ్ళే వీడియో కూడా కొడతాను, అది ఎవరి దాంట్లో అప్లోడ్ అవుతుందో శివను పంపిస్తాను, అప్లోడ్ చేస్తాను. సరేనా? నేను వెళ్ళేది కూడా కావాలంటే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకుని కూడా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. శివన్ నేను పంపిస్తాను, ఒక మాట చెప్పి శివన్ నాకు ఎడిటింగ్ ఉందని చెప్పారు. సరేనా? ఇప్పుడు నాకు కొంచెం మైండ్ అంతా ఏదో అయిపోతుంది, అందుకని కొన్ని రోజులు మా అమ్మ పక్కన ఉన్నా కూడా నాకైనా నాకు ఒక అమ్మ ఉంది, నాన్నున్నాడని చెప్పని మనసులో ఆ సూసైడ్ అంటే చేసుకున్నప్పుడు గుర్తొస్తారు కదా, అదేదో అక్కడే ఉన్నావు అనుకో కొన్ని రోజులు మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోద్ది. ఆ పిల్లని మైండ్ నుంచి బయటకు వచ్చేస్తాం కదా, సో అందుకని చెప్పాను. అందుకని నెల్లూరుకి వెళ్ళిపోతున్నా. సార్ నువ్వు రాబో వస్తాను, నేను ఏదో తాళిగా తీయడం ఏమో సర్లే, సరే జాగ్రత్త. సరేనా? ఉన్నాయి దో అది ఉంటా కదా. నేను సరే నేను అర్థం చేసుకుని చెప్పండి. సరే నీ తప్పేం లేదంట కదా. ఒకేలా మన అన్నోళ్ళు వస్తే నాన్నగారు ఊరికి వెళ్ళాడన్నా అని చెప్పండి. ఈ మ్యాటర్ చెప్పు మాకు, మళ్ళీ తెలుస్తాయి ఇంకా అంతే. ఇంకా సరేనా? సరే జాగ్రత్త, బాయ్.